దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా, జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని, మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపం నిలిపి, మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపం నిలిపి, ధూపదీప ఆరాధనతో స్తోత్ర గీతిక మాలికతో, ధూపదీప ఆరాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము, ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం గోరంట్ల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మార్నేని సరోజిని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మార్నేని బల్తరాజు, తాడికొండ లక్ష్మీదేవి, మార్నేని శౌరయ్య, తోమాసమ్మ, ఆనందరావు, జోజయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీకాంత్, శిరీష, కార్మెల్ శౌర్య, మరియ ఆనంద్, శ్రీనివాసరావు, హృదయమేరి, జ్యోత్స్న, కార్మెల్ భావన, లూర్ద్ శిశిరేఖ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సికింద్రాబాద్ విచారణ, అల్లం రాజారెడ్డి, రోజమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, మునిమనవరాళ్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, ఎల్లప్పుడూ దేవుని కాపుదల ఉండాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 61వ పుట్టినరోజు జరుపుకుంటున్న వరంగల్ పాలనాధికారి గురుశ్రీ దుగ్గెంపూడి విజయ్ పాల్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసన పాలనాధికారి రెవరెండ్ ఫాదర్ దుగ్గెంపూడి విజయ్ పాల్ గారి 61వ పుట్టినరోజు సందర్భముగా వారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు ప్రసాదించి దేవుని సేవలో మరింత అభివృద్ధి చెందాలని దుగ్గెంపూడి రాయపరెడ్డి, ఆగ్నేసమ్మ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసన పాలనాధికారి రెవరెండ్ ఫాదర్ దుగ్గెంపూడి విజయ్ పాల్ గారి 61వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు ప్రసాదించి దేవుని సేవలో మరింత అభివృద్ధి చెందాలని మనుగొండ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ బాసాని చిన్నప్ప గారు మరియు విచారణ ప్రజలు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. బి రంగారావు, చెల్లాయమ్మ, సౌభాగ్యలక్ష్మి, భానుతేజ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఊకల్ విచారణ, రాయన్నకుంట గ్రామం. తుమ్మా అల్ఫోన్స్ రెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ తుమ్మా జయప్రకాష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దివ్య పూజా బలిలో మనం యోగ్యముగా పాలు పంచుకొనుటకు, మన తప్పిదములను ఒప్పుకునే ముందు ఆ ప్రభుని యొక్క ప్రేమ, ఆ ప్రభుని యొక్క జాలి, దయ, కనికరము ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా మనకు తోడుగా ఉంటూ ఆ ప్రభుని యొక్క ప్రేమలో మనందరము ఎదుగుదాం. కాబట్టి ఆ ప్రభుని యొక్క ప్రేమను పొందాలంటే మన హృదయాలు ఎల్లప్పుడూ కూడా శుభ్రముగా ఉండాలి. మన హృదయ శుద్ధిని పొందినప్పుడే ఆ ప్రభుని యొక్క ప్రేమలో మనందరము కూడా వెలుగొందుతాం. ఈ దివ్య పూజా బలిలో మున్ముందుగా మనము చేసినటువంటి తప్పిదముల కొరకు ప్రభుని ముందట పశ్చాత్తాపడదాం, పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితే ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుని ద్వారా ప్రజలందరికీ స్వర్గపు వెలుగును ప్రసాదించితివి. నీ ప్రజలు అతనిని తన రక్షకునిగా అంగీకరించుచు ఆ వెలుగుబాటలో పయనించుచు శాశ్వత జీవితమును పొందునట్లు అనుగ్రహింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 19వ వచనము మరియు 5-4 వచనాలు. ప్రియ మిత్రులారా, దేవుడు మనలను మొదట ప్రేమించుట చేతనే మనమును ప్రేమింతుము. కానీ ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించుచో అట్టివాడు అసత్యవాది. తన కన్నులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుని అతడు ప్రేమింపలేడు. కనుక దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను అనునదియే క్రీస్తు మనకు వసగిన ఆజ్ఞ. యేసు మెస్సయ్యని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించు ప్రతి వ్యక్తియు ఆయన పుత్రుని కూడా ప్రేమించును. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయులగుట ద్వారా మనము దేవుని బిడ్డలను ప్రేమించుచుంటిమని మనకు తెలియను. దేవుని ప్రేమయను ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటయే. ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదుము. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. దేవా రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము. నీ రాకుమారునికి నీ న్యాయమును దయచేయము. అప్పుడు అతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించుదురు. ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. పీడకుల నుండి, హింసాపరుల నుండి ఆ ఆర్తులను కాపాడును. అతని దృష్టిలో వారి ప్రాణములు అమూల్యమైనవి. రాజుకు దీర్ఘాయువు కలుగునుగాక. అందరూ ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. రాజు పేరు కలకాలము నిలుచునుగాక. సూర్యుడున్నంత కాలము అతని కీర్తి నిలిచియుండునుగాక. అతని ద్వారా ఎల్ల ప్రజలకును దీవెనలు లభించునుగాక. ఎల్ల జాతులతని ధన్యుడని కొనియాడునుగాక. అందరూ ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును.
ఆలించు మా ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము 14వ వచనము నుండి 22వ వచనం వరకు. పిదప యేసు ఆత్మఫలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసరములందంతటా వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు ప్రజలందరికీ మన్ననలను పొందుచుండెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడై నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు లేవగా యెషయా ప్రవక్త గ్రంథము ఆయనకు అందించిరి. ఆ గ్రంథము తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది వినిన ప్రజలందరూ దయాపూరితులగుచు ఆయన మాటలకు ఆశ్చర్యపడిరి. ఇతడు యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకొనసాగిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న పల్లెటూరు గ్రామంలో ఒక చిన్న కుటుంబం ఎంతో ప్రేమతో తల్లి, తండ్రి, 2 పిల్లలు చక్కగా జీవిస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు తల్లి త్వరగా చనిపోవటం, పిల్లలందరినీ కూడా చూసుకోవటానికి తండ్రే యజమానిగా, యజమానురాలుగా అన్నీ సర్వము తానై బిడ్డలను చూసుకుంటూ ఉన్నారు ప్రేమతో. అలా కొంతకాలం గడిచిన తర్వాత పిల్లలు కూడా పెరిగి పెద్దవారై మరలా దురదృష్టవశాత్తు పిల్లలు కూడా వారు వేరు వ్యసనాలకు లోనైపోయి తండ్రి మాట వినకుండా ఉంటూ ఉన్నారు. తండ్రిని తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు. అయినా కూడా తండ్రి తన ప్రేమను మాత్రం పంచటం మానటం లేదు. బిడ్డలు మాత్రం అసలు దాన్ని తెలుసుకోకుండా ఉంటూ ఉన్నారు. ఏది ఏమైనా ఒకరోజు ఊహించని రీతిగా వీరు వేరు వ్యసనాలకి, త్రాగుడికి, జోదాలకి, వేరు వ్యసనాలకు అలవాటు పడబట్టి ఒక రోజున బైక్ మీద వస్తూ ఉండగా యాక్సిడెంట్లో ఇద్దరికీ కూడా, అన్నదమ్ములిద్దరికీ భయంకరమైన దెబ్బలు. ఈ సమయంలో వారిద్దరిని హాస్పిటల్లో పెట్టినప్పుడు ఎవరినీ పిలవకుండా తండ్రే కొట్టినటువంటి ఆయన బాధించినా కూడా తన ప్రేమను చూపుతూ పిల్లలిద్దరికీ కూడా సేవలు చేస్తూ ఉన్నప్పుడు ఈ పిల్లలు తెలుసుకుంటూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. అయ్యో, మా తండ్రిని మేము కొట్టాం, తిట్టాం, బాధించాం, అయినా కూడా మాకు కావలసినవన్నీ సేవలు, ఈ మంచం మీద లేవలేనటువంటి పరిస్థితులు మాకు కావలసినవన్నీ సేవలు చేస్తూ ఉన్నారే అని ఇద్దరూ కూడా మాట్లాడుకుని ఆలోచిస్తూ ఉండగా తండ్రి అంటూ ఉన్నాడు, మీరు నన్ను కొట్టినా తిట్టినా నేను మాత్రం మీకు నా ప్రేమను పంచుతా, ఎందుకంటే మీరు నా రక్తం పంచుకు పుట్టినటువంటి నా బిడ్డలు. అదే ప్రియబిడ్డలారా, ఈ లోకంలో మనం చూస్తే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ప్రపంచం, మనం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యాలతో అయినా కూడా ఏది ఏమైనా కూడా ప్రభువు మాత్రం తన ప్రేమను మనందరికీ కూడా పంచుతూ ఉన్నారు. ఆయన ప్రేమలో మనందరము కూడా భాగస్థలం అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనందరము కూడా ఆ ప్రభుని యొక్క ప్రేమ, తండ్రి క్రీస్తు ప్రభు ఏ విధముగా తండ్రి దేవుని యొక్క ప్రేమను పొంది ఈ లోకానికి వచ్చి ఈ రోజున తన వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నారు.
మనందరికీ కూడా ప్రభుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలియచేస్తూ ఉన్నారు ఒకవైపున. రెండవది, ఆయన ఈ లోకానికి వచ్చి తన సేవా జీవితాన్ని గురించి చాలా క్లుప్తముగా వివరముగా మనందరికీ కూడా వివరిస్తూ ఉన్నారు. అయితే మనం ఈ లోకాన్ని జయించాలి అంటే ఆ దేవుని యొక్క ప్రేమను మనం పొందాలి. అదే ఈ లోకాన్ని మనం జయించాలి అంటే ప్రభుని యొక్క విశ్వాసంలో మనం బలపడాలి, దృఢపడాలి. అది దేవుడు కోరేది. కాబట్టి ఈ రోజున అది ఎలా పొందుతాం? మనం ఏదో గొప్పవారమైతేనో, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తేనో, లేకపోతే మనకు అన్నీ కూడా ఉన్నాయి అనుకుంటేది కాదు. మనము ఆ ప్రభువుని యొక్క కృప వలన మాత్రమే ఆ దేవుని యొక్క ప్రేమను పొందుతాం. అయితే ఆ పొందినటువంటి ప్రేమను ప్రభు ఈ రోజున మనకు కోరేది. ఈనాడు మొదటి పట్టణంలో యోహాను గారు రాసిన మొదటి లేఖలో మన ప్రభు చెప్పేది యోహాను గారి ద్వారా, దానిని ఇతరులకు మనం పంచాలి. ఆ ప్రభుని యొక్క ప్రేమను మనం ఇతరులకు పంచడమే కాదు, ఎదుటివారిని క్షమించగలగాలి, సహించగలగాలి, భరించగలగాలి. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో మనము ఆ క్షమను మనందరము పొందలేకపోతూ ఉన్నా కూడా, ప్రేమను పొందలేకపోతూ ఉన్న వేరువేరు కారణాల వల్ల ప్రభు మాత్రం ఆయన ప్రేమను మనకు పంచుతూ ఉన్నారు. ఇందాక విన్నటువంటి ఆ కథలో కూడా చూడండి, ఆ తండ్రి బిడ్డలు కొట్టినా, తిట్టినా, ఎంత దూరంగా పెట్టినా కూడా ఆయన ప్రేమను పంచటం మానలేదు. ప్రభు కూడా అదే అనేది. కాబట్టి ఎవరైతే ఆ ప్రభుని యొక్క ప్రేమను పొందుతారో, అదే మన యోహాను గారు రాసిన మొదటి లేఖలో మనం విన్నాం, 4వ అధ్యాయము 18వ వచనంలో, భయం నుంచి మనం వీడతాం. ఎప్పుడైతే ప్రభుని యొక్క ప్రేమ మనలో ఉంటుందో, మన కుటుంబంలో ఉంటుందో, మన హృదయాలలో ఉంటుందో, మనం ప్రభుని యొక్క ప్రేమను ఆస్వాదిస్తామో, మనకు ఎప్పుడూ కూడా భయం అనేది ఉండదు. అనారోగ్యాలన్నా కూడా, లేకపోతే భవిష్యత్తు గురించి కానీ భయం, ఆర్థిక ఇబ్బందుల గురించి భయం అనేది ఉండకుండా మనం దేవుని యొక్క బిడ్డలుగా ముందుకు సాగుతూ ఉంటాం. ఇక రెండవదిగా మనం చూసినప్పుడు, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను మనం పొందుతామో అప్పుడు మనందరము కూడా ఆ దేవుని యొక్క బిడ్డలుగా దీవించబడతాం. అది యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖలు ఈనాడు విన్నాం మొదటి పట్టణంలో 5వ అధ్యాయము 1వ వచనం నుంచి వింటే. కాబట్టి ఆ ప్రభు ఎలా పొందగలుగుతాం? ఆ ప్రభుని యొక్క ప్రేమను ఆ ప్రభుని నమ్మటం ద్వారా, విశ్వసించటం ద్వారా, ఆ ప్రభుని యొక్క ఆజ్ఞలను మనం పాటించటం ద్వారా, ఆ ప్రభుని యొక్క ప్రేమలో మనందరము కూడా నడవటం ద్వారా వీటిని మనం పొందగలుగుతాం. ఇక మూడవదిగా మనం ఈ ప్రభుని యొక్క ప్రేమను ఏమిటి అంటే, ఏ విధముగా మనం పొందగలుగుతామంటే, విశ్వాసంలో బలపడినప్పుడు ఆ ప్రేమ పటిష్టముగా ఉంటుంది. ఈ లోకాన్ని చూసుకుంటే ప్రియ బిడ్డలారా, మనందరికీ కూడా అర్థమయ్యేది, ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఈ పాపము కానీ, శోధనలు కానీ, గర్వము కానీ, ఈర్ష్యాద్వేషాలతో రోజు రోజుకి మనందరికీ కూడా ఈ పాపం అనేది పెరిగిపోతూ ఉంది. ఈ పెరిగిపోయినటువంటి ఈ పాపం నుంచి మనం బయటపడాలి అంటే, దేవుని వైపు నడవాలి అంటే, మనకి విశ్వాసమే ముఖ్యమైనటువంటి కారణం. ఆ విశ్వాసంలో బలపడటం ద్వారా, దృఢపడటం ద్వారా, విశ్వాసంలో మనం జీవించటం ద్వారా దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటారు. అందుకే ప్రభు ఈనాడు అంటున్నారు సువిశేషంలో చాలా చక్కగా, ప్రభుని యొక్క ఆత్మ నాపై ఉన్నది. ఆయన ఎందుకు వచ్చారు అంటే, పేదలకు శుభవార్తను ప్రకటించటానికి, బందీలను విడిపించటానికి, అదేవిధముగా ప్రభుని యొక్క సువార్తను, హితమ సంవత్సరాన్ని ప్రకటించటానికి. ఈ రోజున మనం ఈ పూజాబలిలో పాలు పంచుకునే మనందరము కూడా ఆ ప్రభుని యొక్క బిడ్డలుగా, ప్రభు ఏ విధముగా సేవ చేయడానికి వచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా అన్నిటినీ భరించారు. అన్నిటినీ కూడా ఆయన ఎంతో గొప్పగా వాటిని భరించారు. మనకందరికీ తన ప్రేమను పంచుతూ ఉన్నారు. రాబోయే పాత రోజుల్లో పంచారు కూడా. కాబట్టి ఆ ప్రభుని యొక్క ప్రేమలో మనందరము కూడా కొనసాగాలి అంటే, ఆయన యొక్క సేవలో మనం కొనసాగాలి. ఆ ప్రభుని మనం సుమాతృకగా తీసుకోవాలి. ఆయన ఏ విధముగా సేవ అంటున్నారు, నేను పేదలకు సువార్తను ప్రకటించడానికి వచ్చాను, పీడితులకు, బందీలకు విమోచన కలిగించడానికి వచ్చాను. కాబట్టి ఈ రోజున ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలుగా జీవిస్తామో, దేవుని చెంతకు వస్తాము, విశ్వాసంలో దృఢపడతాము, బలపడతాము, ఆ ప్రభుని యొక్క ప్రేమను పొందుతాము, ఆ భయం అనేటటువంటి ఈ లోకపు వ్యామోహాల నుంచి మనం దూరం అవుతాము, దేవుని బిడ్డలుగా జీవించగలుగుతాం. అలాంటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయాలని ఈ దివ్య పూజా బలిలో మనందరము కూడా ప్రార్థించుదాం. నీరాజనం వందనం, నీ సేవకే అంకితం. నా
మానసం మందిరం నీ పూజకే అంకితం నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడగా లా 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 ప్రియబిడ్లారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీతో మాకు ఉన్న స్థిరమైన బంధమునకు సూచనగా ఉన్న మా ఈ అర్పణలను దయతో అంగీకరింపుము. నీవు మాకు వసగిన దానములనే మేము తిరిగి నీకు అర్పించి తొదకు నిన్నే మా బహుమతిగా పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుదము. ప్రభు వైపు త్రిప్పి మన ఉన్నాము. దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలైనా నీవు క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యమును నేడు వెల్లడించితివి. సర్వమానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మానవ స్వభావమును అతడు ప్రత్యక్షమై మరణమెరుగని అతడు తన మహిమతో మాకు క్రొత్త జీవితమును క్రొత్త స్వభావమును చేసెను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమాగీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయి నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చి వరకు వేచిందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమనంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా 14వ లియో జగద్గురువులను,
మా పోలా అంతుని పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన అందరము కూడా భక్తితో విశ్వాసముతో జపించుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నింగినైనా కలిసే వేళ, మాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరము భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. నింగినైనా కలిసే వేళ, మాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరము భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. లోకరక్షక మా హృదయలోనికి రావా, లోకరక్షక మా హృదయలోనికి రావా. ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. రండి రా రండి స్వీకరించండి, రండి రా రండి ఆరాధించండి, రండి రా రండి స్వీకరించండి, రండి రా రండి ఆరాధించండి.
పరిశుద్ధునిగా మార్చి జీవాహారము పరమును చేసి మధుర పానము పరిశుద్ధునిగా మార్చి జీవాహారము పరమును చేసి మధుర పానము లోకరక్షక పాదుదిలోనికి రావా లోకరక్షక పాదుదిలోనికి రావా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా రండిరా రండి స్వీకరించండి రండిరా రండి ఆరాధించండి రండిరా రండి స్వీకరించండి రండిరా రండి ఆరాధించండి. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ జాతిని ఆవరించిన అంధకారమును తొలగించు పరంజ్యోతి అయిన క్రీస్తును మేము ఆహారముగా స్వీకరించితిమి. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మేము నీతిమంతముగా జీవించి వెలుగు పుత్రీపుత్రులుగా నిరంతరము పురోగరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వనికి వందనములు. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాది ఎవరో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాది ఇలలో ఎవరికి వివరించగమి పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. మనిషి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని, మనిషి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని, సిలువలో నీవే మరణించి మృత్యువుని నీవు ఎదిరించి వెలసిన దేవుడ
హృదయమే నీ ఆలయం క్రీస్తు